దీనికి మళ్ళా జాయింట్ ఈ నామకార్థమైన బ్రతుకి, ఈ నామకార్థమైన జీవితానికి మళ్ళా వాగ్దానములు. ఈ బైబిల్ అంతా వాగ్దానం కాదా? ఈ గొప్ప గ్రంథం అంతా వాగ్దానం కాదా? ఎన్ని మాటలు ఉన్నాయండి ఇందులో. 66 పుస్తకాలు, దగ్గర 1100 దాటి అధ్యాయాలు, 33,000 వచనాలు కలిగి నీకేరా నాని ఇదంతా అంటే మనం అంటున్నాం, అయ్యా మాకు అవన్నీ వద్దునే, ఇవన్నీ మేమేం చేసుకుంటాం ప్రభు, బైబిల్ అంతా మాకు ఎందుకు చెప్పండి, మేము చదవలేవి అన్ని. ఒక్క వాగ్దానం పాస్టర్ గారు, ఒక్క వాగ్దానం అండి పాస్టర్ గారు ప్లీజ్, ఒక్క వాగ్దానం చాలండి. అలా కాదమ్మా, ఇదంతా నువ్వు చదువుకోండి, నాకు అవన్నీ వద్దాయి గారు, మీరు బలంటోరు, అయినా నేను అలా చదువుకుంటాను, నాకు ఖాళీ ఉండదండి. ఒక్క వాగ్దానం ఇవ్వండి సార్, అది పట్టుకు నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. ఎంత బుద్ధిహీనులు, ఎంత అజ్ఞానులు మన వాళ్ళు. ఈ బైబిల్ మన చేతికి రావడానికి లక్షలాది మంది మరి ప్రాణత్యాగం చేశారు, డబ్బు త్యాగం చేశారు, ఎంతో మంది చనిపోయారు ఈ గ్రంథం నీకు నాకు రావడానికి. అటువంటి గ్రంథం నాకు వద్దురా బాబు అని పక్కకు పెట్టేసి ఒక్క వాగ్దానం సార్, ఒక్క వచనం చాలు సార్ మాకు, ఎందుకు మేము బొత్తిగా అజ్ఞానులు కదండి అని చాలా మంది ఒక్క వాగ్దానం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, ఇది బైబిల్ ప్రకారంగా తప్పు. పాత నిబంధన కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు, వాక్యము లేని కాలంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ వాగ్దానం తీసుకుంటే నీకు ఎప్పుడు నెరవేరిపోవాలి, అది మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు నెరవేరిపోవాలి. నెరవేరకపోతే నువ్వేమంటావు? పాస్టర్ మంచోడు కాదంటావు, సంఘం మంచిది కాదంటావు, దేవుడు మంచోడు కాదంటావు. కానీ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? నువ్వు చేస్తావా? ఆ దమ్ముందా? ఆ సహనం ఉందా? ఆ ఓపుకున్నదా? మాక ఎక్కడుంది అయ్యగారు, నేను మాకు వాగ్దానం ఇస్తే 2 రోజులు 3 రోజుల్లో కనీసం 5-6 నెలల్లో నెరవేరిపోవాలి తప్ప మరి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే మా వాళ్ళు కాదండి. మరి ఎందుకు ఇంకా నీకు అంత సత్తా లేనప్పుడు? నువ్వు అబ్రహాము గారు లాగా వాగ్దానమును నమ్మి అది పొందేంత వరకు ఉంటానంటే తీసుకో, దేవుడు వాగ్దానం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసపోకుండా దేవుడు విక్రింప బడడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాగా మీరు స్వస్థ బుద్ధు గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకని మికటమైన ప్రేమ గలవారై యుండుడి. ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు రాకడ గురించి. మనమేమో కొత్త సంవత్సరం కోసం మాట్లాడుకుంటుంటే పరిశుద్ధ గ్రంథం అపోస్తులు దేనికోసం మాట్లాడుతున్నారు? క్రీస్తు రాకట కోసం మాట్లాడుతున్నారు. ఈనాటి సేవకులు దేనికోసం మాట్లాడుతున్నారు? కొత్త సంవత్సరం కోసం మాట్లాడుతున్నారు. ఎంత అవివేకము! మనం మాట్లాడవలసింది కొత్త సంవత్సరాల కోసం కాదు, మనం మాట్లాడవలసినది దినాన యేసుక్రీస్తు రాకట కోసం సమీపముగా ఉన్నది.